మీ తెలంగాణ రాష్ట్రం తులసిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్. సో వారేం చెప్తారు మీరు వినాలి కదా. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది తులసిరెడ్డి గారు. సో ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఎక్కడికి వచ్చేసి కాంగ్రెస్ వాణిగా చాలా సంతోషపడుతున్నాను, హర్షం వ్యక్తం చేస్తాను. నేను అనుకోవడం వచ్చేసి కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఒకటి అభ్యర్థి క్యాండిడేట్ గా అతను కొంత యువకుడు కావడము, తర్వాత యూత్ లో కొంత ఫాలోయింగ్ ఉండడము, తర్వాత గతంలో 2 సార్లు ఓడిపోవడము. కాబట్టి అటు క్యాండిడేట్ పరంగా అటు సానుభూతి, అటు అందుబాటులో ఉంటాడు. గెలిచినా ఓడినా అందుబాటులో ఉండడము, అది ఒక అభ్యర్థి పరంగా ఒక అడ్వాంటేజ్. రెండవది అధికారంలో ఉండడము, ఉప ఎన్నిక కావడం. అధికారంలో ఉన్న పార్టీకి నేచురల్ గా ఉప ఎన్నిక వలన రాష్ట్రంలో మార్పిడి ఉండదు. కాబట్టి నేచురల్ గా వచ్చేసి అధికార పార్టీ అభ్యర్థి కలిస్తే కొంత డెవలప్మెంట్స్ కు ఎక్కువ అవకాశం ఉంటాయి, సంక్షేమ కార్యక్రమం అనేది అది రెండవది అడ్వాంటేజ్. మూడు వచ్చేసి కొన్ని మైనారిటీ ఓట్లు అక్కడ బాగానే ఉన్నాయి. ఆ మైనారిటీ ఓట్లు 3 అంశాలు. ఒకటి అజరుద్దీన్ ఎంఐఎం సపోర్టు, మూడవది 4% మహిళలు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మైనారిటీ ఓటు కొంత యాక్చువల్ గా టిఆర్ఎస్ కూడా మైనారిటీలో ఉన్నప్పటికీ ఇక్కడ ఈసారి కాంగ్రెస్ వచ్చేసి మెజారిటీ ఓట్లు పడినట్టుంది, మైనారిటీ బాగా పడినట్టుంది. కాబట్టి ఇది తర్వాత రేవంత్ రెడ్డి ఒక ప్రణాళికాబద్ధంగా పంపించాడు. వచ్చేసి ఒక సైన్యాధిపతి యుద్ధ క్షేత్రంలో ఏ విధంగా నడిపించాలనో ఆ విధంగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎక్కడికిక్కడ సమన్వయం చేసుకుంటూ డెఫినెట్ గా వచ్చేసి రేవంత్ రెడ్డి నాయకత్వం పట్టిమ కూడా దీంట్లో ఉంది. కాబట్టి ఈ 4 అంశాలు. కాబట్టి ఫైనల్ గా పోల్ మేనేజ్మెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడైనా కానీ అంటే బీహార్ కానీ ఉప ఎన్నిక కానీ పోల్ మేనేజ్మెంట్ అనేది అంటే ఓటర్స్ పోలింగ్ స్టేషన్స్ కి రావాలని ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఇంకా 45% అంటే 55% రాలేదు కదా. కాబట్టి ఆ 45% కూడా నాకు తెలిసి 49 చాలా మంది డబ్బులు తీసుకొని వాళ్ళని డబ్బులు ఇచ్చి తొందర రావాలి. ఆ తర్వాత డబ్బులు ఇచ్చినా గానీ ఆడ ఒక మనిషి ఉండి ఓటు ఇచ్చాలి. ఆ పరిస్థితి మేనేజ్మెంట్ అనేది నవడేస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ పోల్ మేనేజ్మెంట్ కు డబ్బు అనేది అధికారం అనేది ఉపయోగపడుతుంది. డబ్బు అనేది అది కన్నే అన్నమాట. అయితే తులసిరెడ్డి గారు ఇప్పుడు మీరు గెలిచిన ఫ్యాక్టర్స్ చెప్పారు కదా. అయితే ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సునీత గారు, వారేం చెప్పారంటే ప్రజలను భయపెట్టి ఓట్లు ఎంచుకున్నారు, ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు, సో కాంగ్రెస్ రిగ్గింగ్ చేసింది అని చెప్పేసి అన్నారు. సరే, అది వచ్చి నేను అక్కడ పర్సనల్ గా చూడలేదు కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయలేను. కానీ ఈ పాజిటివ్ అంశాలు కాంగ్రెస్ కి వచ్చేసి నేచురల్ గా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లోనే మార్పు ఏం రాదు కాబట్టి కొంత అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే కొంత డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనేది ఒకటి గా పాజిటివ్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఈ అంశాలు నాకు తెలిసి మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ కూడా పడాల్సింది ఈసారి పడకుండా టోటల్ గా ఈ పక్క షిఫ్ట్ అయిందని నాకు అనిపిస్తుంది. పోల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎఫెక్టివ్ గా పక్క సమర్థులే కేఆర్ హరీష్ రావు వాళ్ళని తక్కువ అంచనా వేసినారు కానీ అడ్వాంటేజ్ అధికారంలో ఉండడము, రేవంత్ రెడ్డి కూడా అగ్రెసివ్ గా ప్రచారం చేయడము, అధికారంతో పోల్ మేనేజ్మెంట్ వాళ్ళకంటే బెటర్ గా చేశారు. ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలి తులసిరెడ్డి గారు. పి జనార్దన్ రెడ్డి గారు మాజీ మంత్రి, సో మీకు కూడా అత్యంత సన్నిహితంగానే ఉండే ఉంటారు మీరందరూ ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో 70s 80s నుంచి. వాళ్ళ అబ్బాయి ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచినటువంటి పరిస్థితి. ఒకసారి జూబ్లీ హిల్స్ 2009లో ఆయన, ఆ తర్వాత 2 సార్లు ఓటమి చెందాడు, పార్టీ టికెట్ ఇవ్వలేదు, బీఆర్ఎస్కి వెళ్ళాడు. అంటే ఆ ఫ్యాక్టర్ ఎక్కడ కనిపించలేదు అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆ వర్గం ఎటుపోయింది? పీజీఆర్ అంటే హైదరాబాద్ మొత్తానికి ఎంతో మంది ఆయన్ని దేవుళ్ళగా కొలిచినటువంటి పరిస్థితులు. మరి వాళ్ళ కుమారుడు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశాడు, వాళ్ళ కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. ఆయనకంటూ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా. ఆ ఓట్ బ్యాంక్ ఎడిపోయి ఉంటుంది, ఏ పార్టీ పడి ఉంటుంది అంటారు? ఇక్కడ చాలా ఏజ్ కూడా చాలా సంవత్సరాలు గడిచిపోయింది కదా. పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయి అదొక ఫ్యాక్టరు. రెండవది ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన వచ్చేసి పి జనార్దన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్నప్పటికీ
కాంగ్రెస్ పక్క కాంగ్రెస్ వాడిగా అప్పుడు సిఎల్పి లీడర్ కూడా కాదు, ఓన్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష అది వచ్చేసి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్, ప్రతిపక్ష నాయకుని హోదా కూడా కాదు. ఎఫెక్టివ్ గా కాంగ్రెస్ తరఫున చేశారు. ప్రతిపక్ష హోదా ఉంది. ఇది పార్టీ హోదా ఉంది. హోదా ఇచ్చినట్టున్నారు. 26 వేరే పార్టీకి సపోర్ట్ చేయడము వారు కరెక్ట్. ఆ యాంగిల్ ఉంది. తర్వాత వచ్చేసి చాలా గ్యాప్ కూడా ఉంది. కాబట్టి మనం జనార్దన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి వరకు ఇప్పటికీ డెఫినెట్ గా ఆయనకున్న ప్రాముఖ్యత ఉంది. కానీ అదే పిల్లలకు రావాలంటే ఈ